శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. ఋషులు కాలాన్ని చాలా జాగ్రత్తగా గణన చేసి ఏ కాలమునందు ఏ దేవతా స్వరూపాన్ని ఉపాసన చేసినటువంటి కారణం చేత మన జీవితానికి సమస్త ప్రయోజనములు కలగూడుతాయో అటువంటి రీతిలో మనకి ఆరాధన క్రమాన్నంతటినీ కూడా నిర్ణయం చేశారు. శివరాత్రి అని మాఘమాసంలో వచ్చేటటువంటి బహుళపక్షంలో రాత్రి చతుర్దశి అర్ధరాత్రి వేళ ఉన్నటువంటి తిథికి మహాశివరాత్రి అని పేరు. మహాశివరాత్రి నాడు ఎవ్వరూ కూడా దుర్వినియోగం చేసుకోరు కాలాన్ని. అందరూ భగవదారాధన చేసి తీరుతారు, శివాలయానికి వెడతారు, శివలింగాన్ని ఆరాధన చేసి తీరుతారు. జన్మానికి ఒక శివరాత్రి అంటారు. శివరాత్రి కన్నా కూడా గొప్ప తిథి ఏదైనా ఉంటుందా అంటే, శివరాత్రి కన్నా కూడా గొప్పదిగా చెప్పబడేది ఇది అంటే శ్రావణ మాసంలో వచ్చేటటువంటి సోమవారం. శ్రావణ మాసంలో సోమవారం అంత ప్రఖ్యాతి. అందున శ్రావణ మాసంలో సోమవారం అమావాస్య తిథితో కలిసిందనుకోండి, అది మహాశివరాత్రి కన్నా కూడా చాలా చాలా గొప్పదిగా పరిగణిస్తాయి శాస్త్రాలు. ఈ సంవత్సరం అదృష్టం ఏమిటంటే, ఇప్పుడు భాద్రపద మాసం ఈ సమయానికి, ఇప్పుడు ప్రసంగం ప్రారంభించే వేళటికి భాద్రపద మాసం ప్రవేశించింది. కానీ ఇవాళ సూర్యోదయానికి అమావాస్య శ్రావణ మాసపు సోమవారంతో కూడింది. అది చిట్ట చివరి సోమవారం. అలా శ్రావణ మాసపు సోమవారం అమావాస్యతో కూడి ఉన్న కారణం చేత మహాశివరాత్రి కన్నా కూడా